శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చ స్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కొత్తగా భూ లావాదేవీలు కానీ వ్యాపారం ప్రారంభం చేయవచ్చా అని అడిగేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం. ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. దెబ్బ కొట్టాడరా బాబు, ఓయ్ ఒక ఆయన నాకు చాలా బాగుందని చెప్పాడు, పలాని రాజమండ్రి అయినా, పలాని వరంగల్ అయినా, పలాని మహబూబ్ నగర్లో, పలాని విజయవాడ పంతులు గారు చాలా బాగుందని చెప్పారు, ఒక మంచి స్వామి ఆయన హీరో హీరోయిన్లకి జాతకాలు చెప్పారని చాలా బాగుందని చెప్పాడు, వీడేంటర్ ఎలా చెప్తున్నాడు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాప ఏం చేస్తాము, కాస్త అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని లేని జాతక ఫలితాలు చెప్పేటువంటి వ్యక్తిత్వం నాది కాదుగా, మరి అది నా దౌర్భాగ్యం. ఏం చేస్తాను చెప్పండి పాపం. నేను చెప్పింది మీకు రుచించకపోవచ్చు, మీకు రుచించినట్టుగా నేను చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తాం, సరే ఫలితాలు వినడం మంచిది, జాగ్రత్త పడడం మంచిది, అంతకుమించి ఏం చెప్పలేం కదా. మరి ధనుసు రాశి వారికి మొదటి వారంలోనే దెబ్బ పడుతుంది. మూడో వారంలో పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, పక్కవాడి ఫ్రెండ్ 4 పెగ్గులు వేసుకొని చెప్పేసి 2 పెగ్గులు వేసుకొని 4వ పెగ్గు కార్లు కూర్చొని వేసుకుంటూ డ్రైవింగ్ చేస్తే శుభ్రంగా మనం మర్నాడు వీలైతే 2 చోట్ల ఉంటాం. ఒకటి దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని పోలీస్ స్టేషన్, లేదా పర్మనెంట్గా పోలీస్ స్టేషన్, లేదా ఇంకొకటి పూర్తి స్థాయిలో నరక ద్వారాలు ఓపెన్ ఉంటాయి. ఫ్రెండ్స్తో పాటు మీరు అక్కడ పేకాడొచ్చు, ఇంకా పెగ్గులు కూడా వేసుకోవచ్చు. ఏమిటంటే ఇలా చెప్తారు, మీరు భయపెడుతున్నారా? భయపెట్టి మీరు ఏం సాధిస్తారు? ఇలాంటి జ్యోతిష్కులు అంటే తప్పు. అసలు జ్యోతిష్యమే ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి వ్యక్తుల సమూహం ఎక్కువ ఏర్పడింది. చూస్తున్నాగా ఎలాంటి వాళ్ళు ఉంటారు, నల్లులు బల్లు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ నాస్తికవాదం ఆస్తికవాదం అనే వాళ్ళకి జ్యోతిష్యం అనేది తప్పుగా కనబడుతోంది. ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేది కాదు, జాగ్రత్తగా ఉండమని సూచించే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి తప్పకుండా విని
ఆచరింపదగినది. మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది జ్యోతిష్ శాస్త్రం. అదే తప్ప ఓం భీం పి ఫట్ అనగానే నీ చేతులకి బంగారం ముద్దలు వచ్చేసి ఉండదు. నీలో జాగ్రత్తగా చైతన్యంగా ఆలోచన విధానం మార్చుకుంటూ కష్టపడితే మంచి లాభం ఉంది. ఇక్కడ కష్టపడినా నష్టం ఉంది బాబు, జాగ్రత్త, ఇతరుల వల్ల ప్రమాదం ఉంది. ఇతరుల వల్ల ప్రమాదం ఎలా ఉంటుంది అని ఒక ఉదాహరణ. ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఓ తాగుబోతు దరిద్రపు వెధవ మన హైటెక్ సిటీ దగ్గర కారు వేగాన్ని నడిపించి టర్నింగ్ లో ఎక్కడో కింద బస్ స్టాప్ కోసం ఎదురు చూసినటువంటి పాపం ఒక పెద్ద ఆవిడ మీద వాళ్ళ అమ్మాయి మీద పడి చూశారా? అదే మనం ఏం చేయలేదు, పైనుంచి ఆకాశం నుంచి కారు పడి ఆవిడ తల పగిలి పాపం స్వర్గస్థురాలు అయిపోయింది. అట్లాంటి దౌర్భాగ్యపు విధాల వల్ల కూడా మనకి ప్రమాదం ఉంటుంది. మరి అదే జ్యోతిష్యం అంటే మనం చేసేటువంటి కర్మ కాకుండా కూడా జాగ్రత్తగా ఉండండి, చుట్టూ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి, మన జాగ్రత్తగా ఉండాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి 1వ వారంలో ఇబ్బంది ఉంది, అలాగే వీరికి 3వ వారంలో కూడా ఇబ్బంది ఉంది. 1, 3 వారాల్లో నష్టము, కష్టము, విద్యా నష్టం. మీరు బాగా ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటారు పాపం మంచి వాళ్ళు మీరు, కానీ మీ పక్కనటువంటి ఫ్రెండే మామ ఎందుకు మేము అర్జెంటుగా బండి మీద వెళ్ళిపోదాం కాలేజీకి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పావుగంట ముందు వెళ్ళిపోదాం, మధ్యలో పక్కన డబ్బా నిలబడి 4 దమ్ములు కొడదాం, ఒక పిల్ల వచ్చింది, నా పిల్ల లవర్ వచ్చింది మాట్లాడదాం, అయితే వాడు చెల్లెని వేసుకొని వస్తాడు, ఆ చెల్లెని మీరు ట్రాప్లో చేస్తుంది, ట్రాప్లో పెడుతుంది. పరీక్ష పోకుండా మీరు అక్కడే ఏ గోడ మీద కూర్చొని ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎగ్జామ్ డుమ్మా కొట్టి తల్లిదండ్రులు మోసం చేసి ఇలా బరితెగించేటువంటి ప్రయత్నం. ఆడకాని మగ కానీ నేను ఒక్కళ్ళని అనట్లేదండి, బరితెగించేది మగవాడు కూడా బరితెగిస్తున్నాడు, ఆడది కూడా బరితెగిస్తుంది. అటువంటి వాటి వల్ల మీరు ప్రమాదాల్లో పడతారు, అది నా ఉద్దేశం చెప్పడం. అలా చేయలేదు మీరు శుభం. నేను చెప్పిన జాతకం తప్పవుతుంది, మంచిగా మీరు విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, ఐపీఎస్ వస్తారు మీరు. అలా నేను చెప్పినటువంటి అశుభమైనటువంటి ఫలితాలన్నీ మీకు శుభమయంగా కలగాలనే నా ఉద్దేశం. దానికి నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. మరి 2వ వారం ఎలా ఉంది? అదృష్టము. అది మీ యొక్క జీవితానికి ఒక మంచి అదృష్టం. రే చెడ్డవాడు వస్తాడురా, వాడి జాగ్రత్త చూసుకోరా, వాడి వైపు పెళ్ళకి రాగానే మీరు గట్టిగా ఉంటే 2వ వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండడం, చెడ్డవాళ్ళని తప్పించుకొని జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ 3వ వారంలో మళ్ళీ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండడం. 4వ వారంలో సామాన్య ఫలితాలు, భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం, పెద్దవాళ్ళ మాట వినడం వల్ల మీకు మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. ఇది మేము చెప్పేటువంటి విషయాలు. చెడ్డగా ఉన్నప్పుడు ప్రమాదంలో పడతారు, జాగ్రత్త, వ్యాపార నష్టం, ప్రమాదం జరగడం, అగ్ని ప్రమాదం, ఇంకో అజాగ్రత్త వల్లనే, మానవ తప్పిదాల వల్లనే ఇవన్నీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి దేవుడి మీద నింద వేస్తాం. మీ దేవుడు ఏం చేశాడు, 33 కోట్ల దేవతలు అంటారు, 3 కోట్ల దేవతలు అంటారు, ఎవరు కాపాడలేదా అనేటువంటి డైలాగ్ చెప్తుంటారు. మరి మేము అప్పుడే 33 మంది నాయన, తెలుసుకోండిరా బాబు, వింటే ఎవడు వినడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది, రాజకీయ పాలకులు ఎంతమంది, ఒక్కొక్క రాష్ట్రం ఎంతమంది పాలకులు, కేంద్రంలో ఎంతమంది పాలకులు, మొత్తం కలిపి ఎంతమంది అయినారు, కానీ చెప్పేది ఎంత, 20 మంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, అంతా చెప్తాంగా. అలాగే మాకు ఇండిపెండెంట్ గా అంతమంది సహాయకులున్న ప్రధానమైనటువంటి దేవతలు 33 మందే. ఆ 33 మందిని మేము 3 కోట్ల మంది అనుకుంటాం. దాని గురించి మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, ఇది నాస్తికవాదిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక దేవుడే మేము ఉంటాడు అన్నటువంటి వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇది. ఏదేమైనా కాస్త మనం 1, 3 వారాలు జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళ మాటని గౌరవిస్తూ జాగ్రత్త పడితే మనకు శుభప్రదంగా, ఆనందప్రదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా 1, 3 వారాల్లో అవమానాలు, చికాకులు, డిబేట్లలో పాలు పంచుకోకండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు ఎవరైనా సరే 1, 3 వారాల్లో మళ్ళీ అవమానం చేసే వాళ్ళకి ఉంటారు.
అనవసరంగా నాస్తికవాదుల గ్రామ సింహాల యొక్క ప్రమాదంలో పడే అవకాశం. జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మీరు కలవద్దు, అది ప్రమాదం. వాళ్ళు బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టి ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తార్కికం అనేది సమర్థవంతంగా ఉండాలి. ఒక ఆధారమైనది. భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము. నేను అలాంటి ఒకటి అడుగుతాను, నేను ప్రత్యక్షంగా చూపించే అవకాశం దగ్గర ఉంటుంది. దానికి ఒక చిన్న పని చేయాలంటా నేను. దానికి నేను కావాలనుకుంటే నాకు వేరే మీద కామెంట్ చేయండి. భగవంతుడు చూపిస్తున్నారు కదా, ఎలా చూపిస్తారంటే నాకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీరు తప్పకుండా 3 రోజుల పరీక్ష ఉంటుంది. అది మే నెలలో ఉంటుంది ఆ పరీక్ష. అది పాస్ అయితే మీకు దేవుడు చూపిస్తాను. మీకు దేవుడు కనపడకపోతే ఆ పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా, దేవుడు కనబడకపోతే నేను కూడా దేవుడు లేడని ప్రచారం చేస్తాను. దానికోసం కామెంట్ చేయండి, దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఆ పరీక్ష మే నెలలో ఉంటుంది గ్యారెంటీగా. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను రెడీ. సరే, వాదోపవాదం ఉంది. కానీ 2వ వారంలోనే మీకు ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలకు తుడిచిపెట్టుకుపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలంతో శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాటరీలో ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా సర్జనిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో ఏమాత్రం బాగాలేదు. 2వ వారం మాత్రమే బాగుంది. 4వ వారంలో యావరేజ్గా ఉంది. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. ఏ అధ్యాయం చదవాలి? 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం చదివితే మీకు శుభకర ఆనంద యుగాలు ఉంటాయి. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద మంగళప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.